వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సంఘ విద్రోహి శక్తులపై కఠిన చర్యలు తప్పవు. మీ భూమి మీ హక్కులో సీఎం చంద్రబాబు. గోప్లాపురంలో కలెక్టర్ కీర్తి చేకూరి పర్యటన. సామాజిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ. 19న జరిగే బ్రాహ్మణ సదస్సును జయప్రదం చేయాలి. మన్యం గార్డెన్స్ ను పరిశీలించిన జేఏసీ ఆహ్వాన కమిటీ. దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నాం. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యత. ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు రౌడీలు, గూండాలు, సంఘ విద్రోహి శక్తులను ప్రోత్సహించేందుకు వీల్లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో సీఎం పర్యటించారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా అప్పలాపురం, కాపులపల్లి గ్రామాల రైతులకు అధునాతన పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో గొడ్డలి పార్టీ విసుగు విరామం లేకుండా కుట్రలు కుతంత్రాలు చేస్తోందని, రాయలసీమలో వాళ్ళు రక్త చరిత్ర రాశారు, నేను కొత్త చరిత్ర లిఖించబోతున్నానని వెల్లడించారు. అదే రతనాల సీమ రాయలసీమలో ముఠా సంస్కృతి లేకుండా చేసింది తానేనని, 2019-24 మధ్య రాష్ట్రంలో భారీగా గంజాయి పెంచారని ఆరోపించారు. ఇప్పుడు రౌడీలు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్ల్ని, మాదక ద్రవ్యాలు ఉపయోగించేవారిని వైకాపా ప్రోత్సహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఎక్కడా శాంతి భద్రతల సమస్యలు తలెత్తలేదన్నారు. దేవాలయాల్ని అపవిత్రం చేశారని, అన్నింటినీ ప్రక్షాళన చేస్తున్నాం. రౌడీలు, ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అనగానే సత్యప్రసాద్, కలెక్టర్ రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకున్న మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను రెండోసారి, అంటే ఎన్నోసార్లు వచ్చాను కానీ ఎన్నికలైన తర్వాత మొట్టమొదటిసారిగా బనగానపల్లికి వచ్చాను. మీ అభిమానం చూస్తున్నాను. ఎప్పుడు బనగానపల్లికి వస్తే ప్రత్యేకమైన ఆప్యాయతను చూస్తాను. అలాంటి మీరందరిని అడుగుతున్నా, 2 ఏళ్లుగా బాగున్నారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. బాగున్నామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. మార్పు వచ్చిందా లేదా? ఎన్నికల్లో మేము ఒక మాట చెప్పాం. ఆ రోజు కూడా నేను కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి మేము ఎన్డీఏ ఏర్పాటు చేసినప్పుడు ఒక మాట చెప్పాం. రాష్ట్రం విధ్వంసం అయ్యింది, పునర్నిర్మాణం చేయాలి, పూర్వ వైభవం రావాలి, తప్పకుండా చేస్తామని చెప్పాం. ఆ రోజు ఒక మాట చెప్పాను. ఒకటి అభివృద్ధి, మెరుగైన సంక్షేమం, ఇబ్బందులు లేని సుపరిపాలన ఇస్తానని చెప్పాం. ఈ 2 ఏళ్లలో ఇది జరుగుతా ఉందా లేదా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను మళ్ళీ ఒకసారి. అయితే మీరందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సమస్యలు వారసత్వంగా వస్తాయి, కొన్ని సమస్యలు కొంతమంది వ్యక్తులు సృష్టిస్తారు. మిమ్మల్ని అందరినీ క్షోభ పెట్టిన పెద్ద సమస్య భూ సమస్య. గత పాలకుల యొక్క పాపాలు, లక్షల కుటుంబాలు ఈ అరాచకానికి దెబ్బతిన్నారు. నేను ఎన్నికలప్పుడు తిరిగినప్పుడు నేను చూశాను మిమ్మల్ని అందరినీ. కొత్తగా ఆ రోజు కొత్త పుస్తకం తీసుకొచ్చారు, ఒక చట్టాన్ని. ఆ చట్టం మీద గోప్లాపురం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించి ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్లు, గర్భిణీలు, వైద్యులు, సిబ్బందితో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న ఒక రేడియోగ్రాఫర్ పోస్టు భర్తీ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకి లేఖ పంపినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే ఆసుపత్రి అవసరాల మేరకు 5 జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు, 1 ల్యాబ్ అటెండెంట్ పోస్టు భర్తీకి చర్యలు తీసుకోవడం జరుగుతోందని వెల్లడించారు. రేడియాలజిస్టు పోస్టు నియామకం లేదా డిప్యుటేషన్ ద్వారా త్వరితగతిన భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఆసుపత్రిలో ఎక్స్రే యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ రేడియోగ్రాఫర్ లేకపోవడం వల్ల సేవలకు అంతరాయం ఏర్పడుతోందని పేర్కొన్నారు. అవసరమైన పరీక్షలను ఇక్కడే నిర్వహించేలా పోస్టు భర్తీకి చర్యలు వేగవంతం చేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ దినోత్సవం సందర్భంగా పరిసర ప్రాంతాల నుంచి పలువురు గర్భిణీలు ఆసుపత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ ఎం పద్మతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. గోపాలపురం సిహెచ్సి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ డాక్టర్స్ అందరితో అదేవిధంగా పేషెంట్స్ ఓపీ చూడడం జరిగింది. ఈరోజు 9th మనకి పిఎంఎస్ఎంఏ డే. ఇక్కడ చుట్టుప్రక్కల గ్రామాల నుంచి మన యాంటీనేటల్ ఉమెన్ కూడా రావడం జరిగింది. కొన్ని టెస్టులు మన దగ్గరికి ఇంతకుముందు వచ్చి కొన్ని టెస్టులు చేయించుకున్నారు. కొన్ని టెస్టులు బయట రాజమండ్రికి ప్రైవేట్ టెస్టులకి కొన్ని పంపించడం జరుగుతుంది. ఇక్కడ మేజర్గా ఒక 2-3 సమస్యలు, ఒకటి ఎలక్ట్రికల్ తరపున లో వోల్టేజ్ సమస్యలు ఉన్నాయని చెప్పడం జరిగింది. దానికి ట్రాన్స్ఫార్మర్ ఎస్టిమేట్ తీసుకుని శాంక్షన్ చేయడం జరుగుతుంది. రెండోది ఇక్కడ మనకి ఎక్స్రే మిషన్స్ ఉన్నాయి, కానీ అక్కడ మనం రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంది టెక్నీషియన్ని. సో దానికి సంబంధించి స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ జరగాలి. అదొకటి మేము ఫాలో అప్ చేసి, లేదా డెప్యుటేషన్ మీద కానీ ఇక్కడ ఒక టెక్నీషియన్ని మనం తెస్తే ఇక్కడ ఎక్స్రే సర్వీసెస్ ఒకటి మొదలవుతాయి. అదర్వైజ్ ప్రెగ్నెన్సీస్ అండ్ డెలివరీస్కి సంబంధించి నెలకు సుమారుగా 16-17 జరుగుతున్నాయి. సో ఇంకా ఒకప్పుడు చాలా బాగా చేసేవారు, అలానే ఇప్పుడు ట్రైన్ అయ్యి చేయడానికి డాక్టర్స్ అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు. కొంతమంది కొత్తగా వచ్చిన స్టాఫ్ నర్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జీజీహెచ్కి పంపించి 12 రోజులు ట్రైనింగ్ చేసి ఎటువంటి డిఫికల్ట్ ప్రెగ్నెన్సీ కేసెస్ అయినా సరే హ్యాండిల్ చేసేదానికి ధైర్యం ఇచ్చేటట్టుగా ప్లాన్ చేస్తాం. బ్రాహ్మణులను సంఘటితం చేసి వారి సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ఈ నెల 19వ తేదీన జరిగే బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులందరూ తరలి రావాలని జేఏసీ ఆహ్వాన కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆత్మీయ సదస్సు జరిగే రాజమండ్రి జేఎన్ రోడ్ మన్యం గార్డెన్స్లో చేయాల్సిన ఏర్పాట్లపై జేఏసీ సభ్యులు చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ విస్తృతంగా పర్యటించి మండలాలు, గ్రామాల్లో, పట్టణాల్లో నివాసం ఉంటున్న బ్రాహ్మణులను సంఘటితం చేసేందుకు ప్రచారం చేసినట్టు వివరించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ బ్రాహ్మణ ఆత్మీయ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. బ్రాహ్మణ జేఏసీ సభ్యులు, ఆహ్వాన కమిటీ బమిడిపల్లి వెంకటరమణమూర్తి, ముత్య సత్యనారాయణ, వేలూరి శ్రీధర్, భాగవతి అయ్యప్ప, కోలగంటి రమేష్, రెండు చింతల శ్రీనివాస్, కోలగంటి నాగరాజు, పెద్దింటి బుజ్జి, పోరంకి సాయి, దువ్వూరు గోపి, దుర్గావజ్జుల సాయికృష్ణ, జోష్యుల దుర్గాప్రసాద్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఉన్నారు. సభా వేదికతో పాటు చేయాల్సిన ఏర్పాట్లన్నీ త్వరితగతిన పూర్తి చేసి సిద్ధం చేస్తామని వివరించారు. జయ బ్రాహ్మణ, జయ జయ బ్రాహ్మణ. త్వరలో రేపు రాజమహేంద్రవరంలో 19వ తారీఖున ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా కూడా బ్రాహ్మణ మహాసభ జరుగుతోంది. దీని నిమిత్తం రాష్ట్రం అంతా కూడా పర్యటన చేసి జిల్లాల వారీగాను, మండలాల వారీగాను కూడా బ్రాహ్మణుల సంఘాలన్నింటినీ కూడా కలిసి జేఏసీగా రాజమండ్రిలో జరిగే ఈ యొక్క బ్రాహ్మణ ఆత్మీయ సమావేశాన్ని దిగ్విజయపరచాలని చెప్పి అందరినీ కూడా కోరడం జరిగింది. వారు బంధువుల వలె మమ్మల్ని ట్రీట్ చేసి వాళ్ళు చక్కగా వారి యొక్క ఇళ్ళకి తీసుకెళ్ళి మన యొక్క సంఘాలన్నింటినీ కూడా కలిపి రాజమండ్రిలో జరిగే ఈ యొక్క సమావేశానికి తీసుకెళ్లి దీన్ని దిగ్విజయపరుద్దామని చెప్పి రాష్ట్రం అంతా కూడా చెప్పడం జరిగింది. అలాగే రాజమహేంద్రవరం రూరల్ అర్బన్లోను వివిధ ప్రాంతాల్లో అన్నింటిలో కూడా తిరిగి ఈ సభ గురించి చెప్పినాము. వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ సభకు వచ్చి దిగ్విజయం చేస్తానని చెప్పి మనసా వాచా కర్మణ మాకు ప్రమాణం చేశారు. అలాగే రాజమండ్రిలోను ఈ జరిగే సభ అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మన బ్రాహ్మణుల్ని బలంగా చేకూర్చినందుకు మనం ఒక నిదర్శనంగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని దీన్ని దిగ్విజయపరచాలని చెప్పి పత్రికాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. జయ బ్రాహ్మణ, జయ జయ బ్రాహ్మణ. రేపు 19/7/2026 తారీఖున రాజమహేంద్రవరంలో మన్యం గార్డెన్స్ ఏకేసీ కాలేజ్ దగ్గర జేఎన్ రోడ్లో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జరుపుకోదలుచుకుంటున్నాం. కాబట్టి బ్రాహ్మణ బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మన గళం, మన బలం, చరిత్ర ఒక్కసారి మన రాజమహేంద్రానికి రండి, చరిత్ర సృష్టిద్దాం. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 19వ తేదీ ఆదివారం నాడు రాజమహేంద్రవరంలో తలపెట్టినటువంటి రాష్ట్రీయ బ్రాహ్మణాత్మీయ సమావేశానికి
ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయి. అలాగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా సంచరించి అన్ని చోట్ల కూడా వివిధ బ్రాహ్మణ సంఘాలు కలిసి ఈ యొక్క సంఘీభావం గురించి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారందరూ చూపించినటువంటి యొక్క ఆదరణ చూస్తే చాలా ఆనందం అనిపించింది. అంతేకాకుండా స్థానికంగా ఉండేటువంటి యొక్క జిల్లాల్లో ఈ కోస్తా జిల్లాల్లో ఉండేటువంటి వారందరూ కూడా ఈ సమావేశానికి విరివిగా ఇచ్చేసి మన యొక్క గళాన్ని ప్రభుత్వానికి వినిపించేలా చేయాలి. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమో లేకపోతే ఇంకో దానికో కాదు. మనం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా ఎదగడానికి ఉండేటువంటి యొక్క మార్గాలన్నీ కూడా నిపుణులతో చర్చించుకుని మేధావులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు ఏర్పాటు చేస్తున్నటువంటి సభ ఇది కనుక ఈ సభకి ప్రతి ఒక్కరూ కూడా వారికి తోసినటువంటి 10 మంది బ్రాహ్మణులకి చెప్పుకుంటూ ఈ యొక్క సభ మనది అనుకుని ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇదంతా కూడా మా యొక్క సంకల్పం కూడా మన గళం, మన బలమైనటువంటి సంకల్పంతో జరుగుతున్నటువంటి ఈ యొక్క బ్రాహ్మణ చైతన్య యాత్ర కింద దీన్ని పరిగణించబడుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది మనది అనుకుని ప్రతి ఒక్కరు ఈ సమావేశానికి 19వ తేదీ మన్యం గార్డెన్స్లో జరిగేటువంటి యొక్క ఆత్మీయ సమావేశానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్క బ్రాహ్మణుని కూడా కోరుతున్నాం. జై బ్రాహ్మణ్. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గోదావరి తీరాన ఉన్న ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. ధవళేశ్వరంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ జనార్దన ఆలయంలో గోదావరి పుష్కరాలు 2027లో భాగంగా CGF నిధులు ₹1 కోటి ఆలయ రాజగోపురం అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి వారి ఆలయ అభివృద్ధి ₹1 కోటి కేటాయించారన్నారు. రూరల్ నియోజకవర్గానికి చెందిన 15 దేవాలయాలకు ₹3.21 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని, త్వరలోనే పనులు మొదలు పెడతామని, మరికొన్ని ఆలయాలకు అంచనాలు సిద్ధం చేస్తున్నామన్నారు. అలాగే గోదావరి ఘాట్లను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండూరి అప్పారావు, ఆలయ కమిటీ చైర్మన్ దాసరి చిన్నరమణ, తలారిమూర్తి, యడ్ల మహేష్, పన్నాల లక్ష్మీ సంతోషి, ఎంపీడీఓ సునీల్ ఆమ్స్ట్రాంగ్, RWS డిఈ శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీఓ అమ్మిరాజు, ఏఈ సంపత్ కుమార్, ఆలయ ఈవో జోగి వెంకటేశ్వరరావు, నీలి కోటేశ్వరరావు, నల్ల రమేష్, పంచాయతీ కార్యదర్శి జి వెంకట్రావు, కింతాడ శివశంకర్, ఇళ్ల సురేష్, బి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన ముత్తాతల నాడు కట్టిన దేవాలయం ఇది. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కార చర్యలు ప్రారంభించాలనే లక్ష్యంతో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేపట్టిన మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం 13, 14, 15 డివిజన్లో కొనసాగింది. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసిన ఎమ్మెల్యే స్థానిక సమస్యలను స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కార చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో ఆదిరెడ్డి శ్రీనివాస్ చేపట్టిన మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం గురువారం రాత్రి 13, 14, 15 డివిజన్ల పరిధిలోని రెల్లిపేటలో కుంచమాంబ, పోలమాంబ ఆలయం వద్ద కొనసాగింది. ఆ రాత్రి పార్టీ కార్యకర్త ఇంట్లో బస చేసిన ఎమ్మెల్యే శుక్రవారం ఉదయం ప్రజలతో కలిసి ఆయా డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఓర్పుగా విన్నారు. డ్రైనేజీల నిర్వహణ, సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, విద్యుత్ అంతరాయాలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, కాలువల శుభ్రత, పెన్షన్లు, రేషన్ కార్డులు, ప్రభుత్వ గృహాలు వంటి సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. కూటమి నాయకులు, సంబంధిత శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. 100 దాకా పెట్టుకోండి అమ్మా. రాష్ట్రంలో కొబ్బరి సాగు, ఉత్పాదకత విస్తరణ, కొబ్బరి ఉత్పత్తులకు విలువ జోడింపు రంగంలో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహ అంశంపై ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, కొబ్బరి అభివృద్ధి బోర్డు, కాయర్ బోర్డుల సంయుక్తంగా రాజమహేంద్రవరంలోని మంజీరా కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ CEO డాక్టర్ శేఖర్ బాబు గడ్డం, కోకోనట్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మంజునాథరెడ్డి అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. చిరంజీవి చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర జీడీపీలో వ్యవసాయ అనుబంధ రంగాల వాటా దాదాపు 35% ఉందన్నారు. కొబ్బరి సాగు విస్తీర్ణం ఉత్పత్తిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉండగా ఉత్పాదకత పరంగా దేశంలోనే ప్రథమ స్థానంలో కొనసాగుతోందన్నారు.
రాష్ట్రంలో దాదాపు 1,00,000 హెక్టార్లకు పైగా కొబ్బరి సాగు జరుగుతుండగా ఏడాదికి సుమారు 175 కోట్ల కొబ్బరికాయల ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. కొబ్బరి రైతులకు మార్కెట్లో మంచి ధర లభించాలంటే కేవలం ముడి ఉత్పత్తులను అమ్మడం కాకుండా కొబ్బరి ఉత్పత్తులకు ప్రాసెసింగ్ ద్వారా విలువ జోడింపు పెంచడం అత్యంత ఆవశ్యకమని, తద్వారా రైతుల ఆదాయం 15 నుండి 20% పెరుగుతుందని తెలిపారు. జిల్లా ఏపీ ఎంఐపీ పీడీ ఏ దుర్గేష్, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల హార్టికల్చర్ అధికారులు సిరిల్, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. పెట్టుకుంటే మన ఆదాయం ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. ఇంకా ఫర్దర్ వాల్యూ అడిషన్ పసుపు నుంచి కర్కుమీన్ వస్తుంది అనుకోండి. సో కర్కుమీన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే ఆదాయం మనకు ఇంకా 50%, 60%, 70% వరకు పెరుగుతున్నాయి. జాతీయ స్థాయిలో చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ఈ రోజు వరకు కూడా ప్రాసెసింగ్ వాల్యూ అడిషన్లో అగ్రస్థానంలోనే ఉంది. మన దగ్గర కంట్రీలోనే లార్జెస్ట్ రిజిస్టర్డ్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలో ఉంది, దాదాపు 6,000. అన్రిజిస్టర్డ్ ఇన్ఫార్మల్ సెక్టర్లో కూడా 1,60,000 వరకు ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉన్నాయి. సో మన ఆంధ్రప్రదేశ్లో బాగా జరుగుతున్నాయి, కానీ మన దగ్గర ఉత్పత్తి కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకా మనకు వేరే కంట్రీ నుంచి కంపేర్ చేసినట్టయితే మనం ఇంకా చాలా లో స్థాయిలో ఉన్నాం. సో వాల్యూ అడిషన్స్కి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. వాల్యూ అడిషన్ మనం చేస్తేనే రైతుకి మంచి రేట్లు రావడానికి అవకాశం ఉంటుంది. సో అదే దృష్టిలో పెట్టుకొని ప్రతి మీటింగ్లో మన ముఖ్యమంత్రి గారు ఇదే మాట్లాడుతూ ఉంటారు, మనం ఎట్లా పెంచుకుంటారు, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ మనం స్టేట్కి తీసుకురావాలి. సరే ఇన్వెస్ట్మెంట్ తీసుకువస్తాము, పెద్ద పెద్ద కంపెనీస్ వస్తే, కానీ మా దగ్గర చాలా యువకులు ఉన్నాయి, చాలామంది ఎంటర్ప్రైజింగ్ యూత్ ఉన్నారు, వాళ్ళు ఎందుకు పెట్టలేరు? ఇప్పుడు మన బయట నగరపాలక సంస్థ కార్యాలయం పీజీఆర్ఎస్ హాల్లో కమిషనర్ రాహుల్ మీనా, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ తో కలిసి కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాజమహేంద్రవరం సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో రోడ్ల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, భవన నిర్మాణ అనుమతులపై సుదీర్ఘంగా చర్చించారు. నైతిక విలువలు, పారదర్శకతను పెంపొందిస్తూ వినియోగదారుల ప్రయోజనాలే లక్ష్యంగా తమ సంఘం సేవలు అందిస్తున్నట్లు క్రెడాయ్ రాజమహేంద్రవరం సభ్యులు తెలిపారు. నగరపాలక సంస్థకు ఆదాయం చేకూరేలా నిర్మాణ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తమ విలువైన సలహాలు, సూచనలను అందించారు. నూతన లేఅవుట్లు, నిర్మాణ ప్రాంతాలలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీరు, వీధి దీపాలు వంటి పౌర మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సభ్యులు కోరారు. అలాగే గత పుష్కరాల సమయంలో నగరంలో రోడ్ల విస్తరణ జరిగిందని, రానున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా చాలా చోట్ల ప్రాధాన్యతా క్రమంలో రోడ్లను విస్తరణ చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. అందరం కలిసికట్టుగా రాజమహేంద్రవరాన్ని అభివృద్ధి పరచుకోవడంతో పాటు పుష్కరాలను విజయవంతంగా నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు. సమీక్షలో సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, క్రెడాయ్ సభ్యులు పాల్గొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని, అన్నదాతల ముఖాల్లో ఆనందమే లక్ష్యమని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. సీతానగరం మండల పురుషోత్తపట్నం పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు విడుదల చేశారు. కార్యక్రమంలో రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, రాజనగరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి తదితర కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మోటార్లకు స్విచ్ ఆన్ చేసి సాగునీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పుష్కర నీరు సక్రమంగా అందేటట్లు చర్యలు తీసుకుంటామన్నారు. అన్నదాతలకు కూటమి ప్రభుత్వం అండగా ఉందన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో 72 ఎకరాల భూమికి సంబంధించి కోర్టు వ్యవహారాల నేపథ్యంలో నష్టపరిహారం ఉందన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. నైట్ కాదు, నిన్న పొద్దున లేవు. అయ్యా నమస్కారం. మీకు ఆతిథ్యం ఇస్తే మీకు ఇవ్వాలి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి ప్రభుత్వం నడుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు
పూర్తి స్థాయిలో సుపరిపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా అందజేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు నిమ్మల రామానాయుడు గారి సహాయ సహకారాలతో ఏదైతే ఇరిగేషన్ శాఖ అద్భుతంగా ప్రయాణం చేస్తుందో, రైతు సోదరులందరికీ కూడా అన్నదాత ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సుఖంగా సంతోషంగా వారి పంటలను చక్కగా పండించుకునేందుకు సాగునీరు విడుదల చేసే నిమిత్తం నేను రుడా చైర్మన్ శ్రీ బొడ్డి వెంకటరమణ చౌదరి గారు, అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ నవీన్ గారు, ఇతర పెద్దలు కూడా సమక్షంలో ఈరోజు పురుషోత్తపట్నం పంపులు ఆన్ చేసి దాని ద్వారా పుష్కర ద్వారా కూడా రైతులందరికీ కూడా నీరు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడా అన్నదాత సంతోషంగా ఉండాలి, అన్నదానికి అన్ని విధాలుగా కూడా అండగా ఉంటుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కానీ చూసినట్లయితే ఇక్కడ 72 ఎకరాల నిమిత్తం గతంలో కోర్టు వివాదాల రీత్యా కొంత ఏదైతే కాంపన్సేషన్ పెండింగ్ ఉందో ఇప్పుడే పలుమార్లు ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారికి కూడా పలుమార్లు రిప్రజెంటేషన్ నేను బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఇవ్వడం జరిగింది. అదంతా కూడా ప్రాసెస్లో ఉంది. కాస్త రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. గత 9 ఏళ్ళగా కూడా డబ్బులు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇది మరోసారి నేను బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, అదేవిధంగా కాకినాడ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు నవీన్ గారు, అలాగే జగ్గంపేట మన శాసనసభ్యులు శ్రీ మన జ్యోతుల్ నెహ్రూ గారు అందరూ కలిసి మరోసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా పరిహారం అందేటట్టు చేస్తామని సందర్భం తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంఘ విద్రోహి శక్తులపై కఠిన చర్యలు తప్పవు, మీ భూమి మీ హక్కులో సీఎం చంద్రబాబు. గోపాలపురంలో కలెక్టర్ కీర్తి చేకూరి పర్యటన, సామాజిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ. 19న జరిగే బ్రాహ్మణ సదస్సును జయప్రదం చేయాలి, మన్యం గార్డెన్స్ ను పరిశీలించిన జేఏసీ ఆహ్వాన కమిటీ. దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నాం, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యత, ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.